ఓం గం గణపతయే నమః. ఓం నమో వెంకటేశాయ. ఓం శ్రీ హనుమతే నమః. అందరికీ నమస్కారము. నేను ప్రస్తుతించాలనుకున్న విషయం ఏమిటంటే, అద్వైత సిద్ధాంతం యొక్క దృష్టికోణంలో ఋగ్వేదంలో దేవీ సూక్తంలోను, కేనోపనిషత్తులోను, మహానిర్వాణ తంత్రంలోను మరియు దేవీ భాగవతంలో ఈ సమస్త సృష్టి యొక్క మూలం ఏమిటి అనేది ప్రస్తావింపబడింది. అద్వైతానుసారంగా మనం చూస్తే ఓంకారం నుండి సమస్త సృష్టి అనేది పుట్టింది. మరి అదే అద్వైత దృష్టికోణంలో దేవి భాగవతంలో ప్రస్తావించింది ఏమిటి? ఆ పరాశక్తే ఓంకారం యొక్క స్వరూపము. ఈ వేదాలు, ఉపనిషత్తులు, నిర్వాణ తంత్రాలు వీటన్నిటి యొక్క సారాంశము ఒక్క శ్లోకంలో చెప్పాలి అంటే, శక్తి సర్వస్య జగత మూలం హేతు సనాతని శక్తి సర్వకారక శక్తి సర్వకారణ. అంటే ఈ సమస్త విశ్వంలో ప్రతి వాటి యొక్క కారణము కానీ, కారకం కానీ, మూలం కానీ, హేతు కానీ ఇవన్నీ కూడా ఆ శక్తి మాతనే. శక్తి సర్వస్య జగత అంటే ఈ మొత్తం సమస్త జగత్తంతా కూడా ఆ శక్తి మాత యొక్క స్వరూపములే. అన్ని ఆవిడ యొక్క స్వరూపాలేనా? మరి ఆ పరాశక్తి యొక్క జననం ఏమిటి? ఎప్పుడు మరణిస్తుంది? ఇటువంటి ప్రశ్నలన్నీ చాలామందికి ఉన్నాయి. ఇప్పుడు మనము మన కంటి ముందు అన్నీ కూడా యథాతథంగా తీసుకుంటున్నాం కాబట్టి జనన మరణం అనేది మనము చూస్తున్నాం. ఏదన్నా వస్తువు సృష్టింపబడ్డం కానీ, నాశనం అవ్వడం కానీ మనం చూస్తున్నాం. కానీ వాటి యొక్క మూలాన్ని గనక మనం చూడగలిగితే జనన మరణము అనేదే లేదు. మనలోని ప్రాణము రూపాంతరం చెందడమే మనము మరణంగా చూస్తున్నాము. అంతేగాని మన యొక్క జననం కానీ, మరణం కానీ కేవలం రూపాంతరమే, కొత్తగా ఏది సృష్టింపబడడం లేదు. ఇప్పుడు చాలామంది అడుగుతారు, అన్నీ ఆవిడ స్వరూపాలే అంటున్నారు మీరేమో. అన్నీ ఈ సృష్టిలో ఉండేవన్నీ ఆవిడ యొక్క స్వరూపాలే, ఆవిడ యొక్క రూపాంతరాలని మీరు అంటున్నారు. అన్నదమ్ములు కౌలలే వ్యత్యాసాలతో పుడుతున్నారు. రూపురేఖలు లేకపోతే వ్యవహారాల్లోనూ లేదంటే ఆలోచనలోనే ఎన్నో రకాల వ్యత్యాసాలు ఉన్నాయి. మనం ఇంకా అటువంటిది మీరు సమస్త సృష్టి అంతా కూడా ఒకటే మూలం నుంచి వచ్చింది అంటే ఎలాగా? మనం చూస్తున్నాం కదా, రూపురేఖల్లో, ఆలోచనలో, వ్యవహారాల్లో ఇన్ని వ్యత్యాసాలు ఉన్నప్పుడు ఇవన్నిటికి కూడా ఒకటే మూలమని ఎలా అనగలుగుతారు? సరే, ఒకవేళ జగన్మాతనే పరాశక్తి మూలం అనుకుంటున్నారా? మరి ఆ జగన్మాత ఎప్పుడు పుట్టింది? ఆవిడ ఎప్పుడు మరణిస్తుంది? ఆవిడ మరణించిన తర్వాత ఏమవుతుంది అని ఇలా అనేక రకమైన ప్రశ్నలు అనేవి మనందరిలో ఉన్నాయి. మీరేమో ఆ ఆది పరాశక్తికి జననం కానీ, మరణం కానీ లేదంటారు, స్వయంభూ అంటారు. కానీ మనం కళ్ళ ముందే ప్రతి ఒక్కటి జన్మించడము, మరణించడం అనేది చూస్తున్నాము. మనం ఆవిడ యొక్క స్వరూపాలు అయితే మనకు కూడా జనన మరణాలు ఉండకూడదు కదా. మీరు అడుగుతున్నది సరైనదే. మనకు కూడా జనన మరణం అనేది లేదు. ఎందుకంటే మనలోని ప్రాణశక్తి అనేది మనల్ని ఇప్పటిదాకా మాధ్యమంగా ఉపయోగించుకున్న ప్రాణశక్తి అనేది పంచభూతాల్లో కలవడం కానీ, లేదా తిరిగి వేరొక జీవరాశిగా మారడాన్ని కానీ మనము జననం మరణం అని యథాతథంగా చూడగలుగుతున్నాము. కానీ వాటి యొక్క మూలాన్ని మనం సంగ్రహిస్తే మన ప్రాణశక్తి యొక్క రూపాంతరాన్నే మనం జననం మరణం అంటున్నాం. అంతే, జననం మరణం అనేదే లేదు. మన ప్రాణశక్తి యొక్క రూపాంతరమే ఇదంతా కూడా. ఇది మనకు ఇంకా బాగా అర్థం అవ్వాలి అంటే, ఇప్పుడు మనం ఒక లైట్ బల్బ్ అనేది తీసుకుందాం. ఇప్పుడు లైట్ బల్బ్ నుంచి మనకు కాంతి అనేది వస్తుంది. ఆ లైట్ బల్బులో విద్యుత్ ప్రసురం అవ్వడం వల్ల కాంతి అనేది వస్తుంది. ఇప్పుడు ఆ లైట్ బల్బ్ అనేది చెడిపోయిందని అనుకుందాం. దాని యొక్క ఎక్స్పైర్ టైం అయిపోయింది, లేదా ఫిలమెంట్ అయిపోయింది. ఆ బల్బు తీసి మనము ఇంకో బల్బు పెడతాం అక్కడ, మళ్ళీ తిరిగి మనకు కాంతి వస్తుంది. అంటే ఇప్పటిదాకా ముందున్న బల్బుని మాధ్యమంగా వాడుకున్న విద్యుత్ ఇప్పుడు వేరొక బల్బుని మాధ్యమంగా వాడుకొని మనకు తిరిగి ఆ కాంతిని అనేది ప్రసరింపజేస్తుంది. దాన్నే మనము జననం మరణం అంటున్నాము. సృష్టింపబడడం, నాశనం అవ్వడం అని అనుకుంటున్నాం. కానీ ఏది ఇక్కడ సృష్టింపబడట్లేదు, నాశనం అవ్వట్లేదు. భలే చెప్తారు, ముందున్న బల్బు నాశనం అవ్వలేదా అని చాలామంది అడగచ్చు. లేదు, సుగుణ స్థితి నుండి నిర్గుణ స్థితికి ఇప్పుడు అది వచ్చింది ఆ బల్బు. ఆ నిర్గుణ స్థితిలో ఉన్న ఆ బల్బుని మనము దంచి పగలగొట్టో దాన్ని వేస్ట్ నుంచి విద్యుత్ శక్తిని ఎలాగ ప్రొడ్యూస్ చేస్తామనేసి స్క్రాప్ ఇండస్ట్రీకి ఇవ్వచ్చు, లేదా
మనము రీసైకిల్ ఇండస్ట్రీకి ఇచ్చి వాటి యొక్క రూపురేఖల్ని మార్చుకొని మళ్ళీ నిర్గుణ స్థితి నుంచి సుగుణ స్థితికి తీసుకురావచ్చు. అంటే ఉపయోగపడని వస్తువు నుంచి తిరిగి ఉపయోగపడే వస్తువుగా దాన్ని మార్చవచ్చు. ఇక్కడ కూడా ఆ స్థితిలో కూడా మనం రూపాంతరాలు అనేవి మనం చూస్తున్నాం. అలాగే ఒక మనిషి కూడా చనిపోయిన తర్వాత కాలి కట్టే పంచభూతాల్లోకి వెళ్తాడు. మిగులున్న ఆ శరీరం కాస్త క్రిమికీటకాలకు ఆహారంగా మారి మన శరీరం అంతా కూడా రూపాంతరం అనేది చెందుతుంది. కానీ మనలో ఉన్న ప్రాణశక్తి తిరిగి వేరొక జీవరాశిగా ఉద్భవిస్తుంది లేదా పంచభూతాల్లో కలిసిపోతుంది. ఈ కాబట్టి మనకు కూడా జనన మరణం అనేది లేదు. కేవలం ఇవి ఆ పరాశక్తి యొక్క రూపాంతరాలు అనేవి ఇప్పుడు అర్థమైనాయా? సో ఇదంతా కేవలం మనలోని ప్రాణశక్తి యొక్క రూపాంతరమే. సరే, మరి మనము శక్తిమాత స్వరూపాలనే అనుకుందాము. మనలో ఎన్ని వ్యత్యాసాలు ఉన్నప్పటికీ, మన రూపురేఖల్లో కానీ ఆలోచన తీరులో కానీ అన్నిట్లో ఎన్ని వ్యత్యాసాలు ఉన్నప్పటికీ మనం అందరము ఆ శక్తిమాత యొక్క స్వరూపాలనే అనుకుందాము. కానీ జంతువులు ఈ సృష్టిలో కేవలం మనుషులే లేరు కదా. జంతువులు, పశుపక్షాదులు, మొక్కలు, రాళ్ళు, రప్పలు, ఇంకా అనేకమైనవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా ఆ శక్తిమాత యొక్క స్వరూపాలేనా? అవన్నీ కూడా ఆ పరాశక్తి యొక్క రూపాంతరాలేనా? అవును, ముమ్మాటికి అవన్నీ కూడా ఆ పరాశక్తి యొక్క రూపాంతరములే. వాటి యొక్క వ్యవహారంలోనూ, ఆలోచనల్లోనూ, తెలివితేటల్లోనూ, ఎదుగుదలలోనూ ఎన్ని రకాల వ్యత్యాసాలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా పరాశక్తి యొక్క రూపాంతరాలే. ఇప్పుడు మనం అనుకుంటున్నాము మనం ఈ సృష్టిలో ఉన్న అన్ని జీవరాశుల కంటే గొప్ప జీవరాశులమని మనం అనుకుంటున్నాం. కానీ కాంతి శక్తి అనేది మనకిస్తే మనం కేవలం విటమిన్ డిని మాత్రమే పొందగలుగుతున్నాం. దాని నుంచి కేవలం ఆ కాంతి శక్తి ద్వారా ఈ సృష్టిని అంతా చూడగలుగుతున్నాం. కానీ అదే మనం ఒక మొక్కను తీసుకున్నాం అనుకో, దానికి కావాల్సిన ఆహారాన్నంతా కూడా అది సూర్యరశ్మి ద్వారానే సమకూర్చుకోగలుగుతుంది. మరి ఆ రకంగా చూసుకుంటే మొక్కలు మనకంటే ఒక స్థాయి అధికంగా ఉన్నట్టే కదా. ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే, ఇప్పుడు ఇందాక నేను ఒక బల్బు గురించి చెప్పాను. ఇప్పుడు అదే పోర్టు నుంచి బల్బు తీసేసి ఒక ఫ్యాన్ తగిలిచ్చామనుకోండి, మనకు లైట్ రాకుండా గాలి వస్తుంది. అదే ఫ్యాన్ తీసేసి MP3 ప్లేయర్ పెట్టి ఒక స్పీకర్ తగిలిచ్చామనుకోండి, మనకు పాటలు, సౌండ్ అనేది వస్తుంది. ఎలాగైతే ఒకటే విద్యుత్ శక్తి అనేది కాంతిలాగా, శబ్ద తరంగాల్లాగా మరియు గాలిలాగా మారగలుగుతుందో, అలాగే ప్రాణశక్తి అనేది కూడా మాధ్యమాలను అనుసరించుకొని మనిషిలాగాను, జంతువులాగాను, మొక్కలాగాను అనేక రకమైన స్వరూపాల్లోకి మారుతుంది. సరే, మనమంతా ప్రాణశక్తి యొక్క మాధ్యమాలు. మనము పశువులు, పక్షులు, ఇంకా మొక్కలు, ఇవన్నీ కూడా ప్రాణశక్తి యొక్క మాధ్యమాలు. కాబట్టి మనము ఆ శక్తిమాత యొక్క రూపాంతరాలనే అనుకుందాం. మరి ఈ సృష్టిలో కేవలం జీవరాశులే లేవు కదా, నిర్జీవరాశులు కూడా ఉన్నాయి. మరి నిర్జీవరాశుల్లో ప్రాణశక్తి అనేది లేదు కదా. మరి ఏ రకంగా నిర్జీవరాశులు అనేవి పరాశక్తి యొక్క స్వరూపములు? ఇప్పుడు మనం మన దృష్టికోణంలో ఒక చిన్న సవరణ అనేది చేసుకుంటే మనం అందులో కూడా ప్రాణశక్తిని కానీ పరాశక్తిని కానీ చూడగలుగుతాం. ఎలాగా? ఇప్పుడు మొక్కలో మనకు ప్రాణశక్తి ఉందని నమ్ముతున్నాము. మరి మొక్కకు మూలం ఏమిటి? మట్టి. ఆ మట్టిలో విత్తనం అనేది ఉంచి మట్టిని ఆధారంగా చేసుకొని మొక్క అనేది ఉద్భవిస్తుంది. ఆ మట్టి అనేదే లేకపోతే మొక్క అనేది ఉండదు. మరి మొక్కలో ప్రాణశక్తి ఉంది అని నమ్ముతున్నాం మనము, మట్టిలో ఎందుకు ప్రాణశక్తి లేదనుకుంటున్నాము? సరే, మట్టిలో కూడా ప్రాణం ఉందని అనుకుందాం. మరి రాళ్ళల్లో కూడా ఉన్నాయా? అవును, మరి రాళ్ళల్లో గనక ప్రాణం లేకపోతే మనకు నిప్పు అనేది ఎలా పుడుతుంది? మనం ప్రాణశక్తి అనేది వాటిలో ఎందుకు చూడలేకపోతున్నామంటే అవి నిర్గుణ స్థితిలో ఉన్నాయి. ఆ నిర్గుణ స్థితి నుండి మనము సుగుణ స్థితికి అవి రూపాంతరం చెందినప్పుడు మనం ఆ ప్రాణశక్తిని గ్రహించగలుగుతాము. ఇప్పుడు ఎలాగైతే రాపిడి జరగడం వల్ల రాళ్ళు అరిగి నిప్పు రవ్వల్లాగా మారి నిప్పు అనేది ఉద్భవింపబడుతుందో, అలాగే ఈ సృష్టిలో నిర్గుణ స్థితిలో ఉండే ప్రతి నిర్జీవరాశి కూడా సుగుణ స్థితికి మారి జీవరాశిలాగా మారే అవకాశం వాటికి ఉంది. ఇప్పుడు అడగచ్చు, మనలో ఉన్న ప్రాణశక్తికి ఆ పరాశక్తి మాతకు సంబంధం ఏమిటి అని అడగచ్చు. ఇప్పుడు ఎలాగైతే మనలో ఒక రవ్వంత ప్రాణశక్తి ఉంది,
అలాగే మన చుట్టుపక్కల ఉన్న నిర్జీవరాశులు, జీవరాశులు వీటన్నిటిని కలుపుకుంటే ఒక పిరికెడు ప్రాణశక్తి ఉందని అనుకుందాం. అదే భూమి మీద ఉన్న వాటినంతా కలుపుకుంటే కేవలం భూమితో ఆగిందా? అనేకమైన గ్రహాలు ఉన్నాయి. గ్రహాలతో ఆగిందా అంటే నక్షత్రాలు ఉన్నాయి. నక్షత్రాలతో ఆగిందా అంటే నక్షత్ర మండలాలు అనేవి ఉన్నాయి. వాటితో ఆగిందా అంటే లేదు. అనేక రకమైన మండలాలతో విశ్వం దాకా వెళ్ళింది. సో కాబట్టి ఇలాగున్న రవ్వంత శక్తులన్నిటినీ ఒక్క సమూహంగా మనం చూడగలిగితే ఆవిడే ఆ పరాశక్తి అని మనం అర్థం చేసుకోగలుగుతాం. పరాశక్తిని మనము అమ్మవారిగాను, పార్వతీమాతగాను, కొందరు పసిపిల్లగాను, అలాగా అనేక రకమైన స్వరూపాల్లో ఆమెని ఊహించుకుంటూ పూజిస్తూ ఆరాధిస్తున్నాం మనం. కానీ ఆమె యొక్క మూల స్వరూపం ఏంటిది? శక్తి స్వరూపం. ఆ శక్తితోనే ఈ మొత్తం విశ్వమంతా కూడా ఉద్భవించింది. కాబట్టి ఆమె కేవలం ఈ విశ్వానికి మూలం మాత్రమే కాదు, ఆవిడే ఈ విశ్వం అంతా కూడా. ఆవిడ రూపాంతరం అనేది చెందిందనుకో ఈ విశ్వం యొక్క స్థితిగతి అంతా మారిపోతుంది. ఇవన్నీ మన వేదాల్లోనూ పురాణాల్లో ఉన్నప్పటికీ కూడా మన వాళ్ళు ఎవరు కూడా దీన్ని నమ్మరు. కానీ ఐన్స్టీన్ లాంటి సైంటిస్టులు వచ్చి ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవరాశికి, నిర్జీవరాశిలోనూ ముద్ద రూపకంలో ఉంటాయి, ప్రతి ఒక్క వాటిలో శక్తి ఉంటుంది అని E=mc² అని ఒక ఈక్వేషన్ రాసి ఒక థియరీ రాస్తే మటుకు అందరు నమ్ముతారు. కానీ అదే సైంటిస్టులు ఇప్పుడు E=mc² అండ్ E=Ω అనే కాన్సెప్ట్ మీద రీసెర్చ్ చేస్తున్నారని చాలామందికి తెలియదు. ఇలాంటివన్నీ బయటకు వచ్చినాయనుకో మన వాళ్ళందరూ ఉండి ఆ భారతదేశపు విజ్ఞానాన్ని అందరూ కూడా ఫారినర్స్ దొంగలిస్తున్నారు అంటారు. పసుపు మనం ఎప్పటి నుంచో వాడుతున్నాము మందులాగా, కానీ ఇప్పుడు దాన్ని వాడి మెడిసిన్స్ తయారు చేసి పేటెంట్స్ తెచ్చుకుంటున్నారు, ఇది భారతదేశపు విజ్ఞానము, దాన్ని దొంగలిస్తున్నారని చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ చెప్తూనే ఉంటారు. కానీ నన్ను అడిగితే ఫారినర్స్ మన యొక్క విజ్ఞానాన్ని దొంగలిస్తున్నారని అనుకున్నా కూడా వాళ్ళు చేసేది కరెక్ట్. ఎందుకంటే ఎన్నో కోట్లు పెట్టి రీసెర్చెస్ చేసి టైం వేస్ట్ చేసి డబ్బులు వేస్ట్ చేసేదానికంటే ఆల్రెడీ రీసెర్చ్ చేసి రాసిన మన వేదాల్లో, ఉపనిషత్తుల్లో నుంచి వాళ్ళు జ్ఞానాన్ని కనుక సంగ్రహిస్తున్నారంటే వాళ్ళు సరైన మార్గంలోనే ఉన్నారు. మన భారతీయులకి ఇవన్నీ ఉచితంగా లభించడం వల్ల, వేదాలకు కానీ ఉపనిషత్తులకు కానీ మనకంతా ఫస్ట్ నుంచి మంచి యాక్సెస్ ఉండడం వల్ల మనందరికీ ఏమైపోయిందంటే ఓకే ఇవన్నీ ఫ్రీగా లభిస్తున్నాయంటే ఇవన్నీ వేస్ట్. రాముడు గురించి తెలుసుకొని, కృష్ణుడి గురించి తెలుసుకొని, రాముడు మిసాజనిస్ట్, కృష్ణుడు ప్లే బాయ్, ఇలాంటి కామెంట్స్ చేయడానికి మాత్రం మన వాళ్ళందరూ రెడీగా ఉంటారు. మన వాళ్ళందరికీ ఫ్రీగా యాక్సెస్ రావడం వల్ల ఈ వేదాలకు, ఉపనిషత్తులకు, మన పురాణాలని, మన పురాణ పురుషుల్ని మనమే కామెడీ చేసుకోవడం అనేది ఏదో ఫార్వర్డ్ కల్చర్ లాగా తయారైపోయింది ఇప్పుడు. కృష్ణుడిని తిట్టిన వాళ్ళకి అబ్బా వీడెంత గొప్పోడ్రా, వాళ్ళ పురాణ పురుషుడినే వాడు తప్పు పడుతున్నాడంటే వీడు వెరీ బ్రాడ్ మైండెడ్, ఇటువంటి ఆలోచనలోకి మనం వచ్చాము. కానీ అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటిది అంటే మన యొక్క పురాణాలని, మన యొక్క వేదాలని, వాటికి లభించాల్సిన గౌరవము మనం ఇచ్చి తీరాలి. ఎక్కడి నుంచో వస్తున్న ఫారినర్సు మేము ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి రీసెర్చ్ చేసే వాటన్నిటిని కూడా మీ వేదాల్లో, ఉపనిషత్తుల్లో ఆల్రెడీ పేర్కొన్నారు, ఆల్రెడీ వివరించారు అని చెప్పి మన జ్ఞానాన్ని గొప్పగా భావిస్తూ మన యొక్క జ్ఞానాన్ని వాళ్ళు కళ్ళకద్దుకొని ఇది ఎంతో గొప్పది, మనం దీని మీద రీసెర్చ్ చేద్దామంటూ చాలామంది మన యొక్క భారతదేశ సంస్కృతి వైపు కానీ, మన యొక్క విజ్ఞానం వైపు కానీ మక్కువ చూపిస్తున్నారు. అటువంటిది మనకి ఇవన్నీ లభిస్తున్నప్పటికి కూడా వాటిని చిన్న చూపు చూడడం అనేది ఎంతవరకు సమంజసము? ఈ యొక్క వీడియో ద్వారా నేను అందరినీ కోరుకునేది ఏమంటే దీని నుంచి మనము 2 రకాలుగా మారచ్చు. ఒకటి, నేను పరాశక్తి యొక్క స్వరూపాన్ని కాబట్టి నేనేది చెప్తే అదే కరెక్టు అని నమ్మచ్చు. రెండోది ఏమిటి అంటే మనం పరాశక్తి యొక్క స్వరూపాలు కాబట్టి మనం ఏది చేసినా సరైన మార్గంలో చేయాలి, కరెక్ట్గా చేయాలి అని మనకు ఒక ఇన్స్పిరేషన్ని మనము పొందడం. చాయిస్ ఏదనేది మీ ఇష్టం. ఇలాగే అద్వైత దృష్టికోణంలో విష్ణు పురాణం కానీ, బసవ పురాణం కానీ ఇవన్నీ కూడా ఏం చెప్పాయనేవి నేను ఇంకా వీడియోస్ చేస్తాను. వాటి సూచన కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.